హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఇంట్లోనే మల్టీగ్రెయిన్ చపాతీ పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పిండితో మనం చపాతీ చేసుకోవచ్చు. చపాతీ కూడా చాలా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయండి. అలాగే ఇదే పిండితో మనం దోశలు కూడా వేసుకోవచ్చు. చపాతీలు చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. తింటుంటే చపాతీలు కూడా ఒక మంచి ఫ్లేవర్ ఉంటుందండి. మనం అచ్చంగా గోధుమలతో చేసే చపాతీల కంటే కూడా ఈ మల్టీగ్రెయిన్ చపాతీ టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ మల్టీగ్రెయిన్ ఆటాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక నేను ఈ మల్టీగ్రెయిన్ పిండిని తయారు చేయడానికి 3 కిలోల గోధుమలు తీసుకున్నాను. ఈ 3 కిలోల గోధుమలకి 1/2 కిలో జొన్నలు. ఇక్కడ నేను పచ్చజొన్నలు తీసుకున్నానండి. మీరు కావాలంటే తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు. నేనైతే పచ్చజొన్నలు తీసుకున్నాను. ఈ జొన్నలు వచ్చేసి 1/2 కిలో తీసుకోవాలి. అలాగే రాగులు 1/2 కిలో తీసుకోవాలి. ఇంకా సజ్జలు కూడా 1/2 కిలో తీసుకోవాలి. అలాగే 1/2 కిలో శనగలు, ప్రోటీన్ కోసం మనం శనగలు వేస్తున్నాం, ఇవి కూడా 1/2 కిలో తీసుకోవాలి. ఇవన్నీ కలిపి మీరు కడిగి ఆరపెట్టేసుకునే ఛాన్స్ ఉంటే కనుక చక్కగా కడిగేసి ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆరపెట్టేసుకోండి. ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరపెట్టేసుకోండి. మీకు ఎండ అందుబాటులో లేదు, ఇవి ఆరవేమో అనుకుంటే పొడి క్లాత్ ఒకటి తీసుకుని తుడిచేసుకొని కూడా వీటిని మనం పిండి పట్టించుకోవచ్చు. గోధుమలు వచ్చేసి 3 కిలోలు, మిగిలిన గ్రెయిన్స్ వచ్చేసి శనగలు, జొన్నలు, రాగులు, సజ్జలు కలిపి 2 కిలోలు, మొత్తం కలిపి 5 కిలోలు అవుతాయండి. నేను ఎప్పుడు కూడా పిండి ఇలాగే పట్టిస్తాను. వీటన్నిటిని మిల్లుకి ఇచ్చేసి బాగా మెత్తగా పట్టించుకోవాలి. పిండి అయితే బాగా మెత్తగా ఉండాలి. మీరు గిర్నీలో పిండి మిల్లులో ఇచ్చేటప్పుడు చెప్పండి బాగా మెత్తగా కావాలి పిండి అని. పిండి పట్టించిన వెంటనే బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడి తగ్గేంత వరకు బాగా ఆరనిచ్చేసి పిండిని అప్పుడు మూత పెట్టేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఈ పిండితో మనం చపాతీ చేసుకోవచ్చు, దోశలు కూడా వేసుకోవచ్చు. ముందైతే మనం చపాతీ చేసుకుందాము. ఇక్కడ నేను 2 కప్పుల పిండి తీసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకుని కొంచెం నీళ్ళు పోసుకుంటూ, నీళ్ళు వచ్చేసి గోరువెచ్చటి నీళ్ళు తీసుకోవాలండి. చల్లటి నీళ్ళు కాకుండా గోరువెచ్చటి నీళ్ళతో పిండి కలుపుకుంటే పిండిలో జిగురు వచ్చి మనం చపాతీలు చేసినప్పుడు విరిగిపోకుండా చక్కగా వస్తాయి. అచ్చంగా గోధుమలతో చేసే చపాతీల కంటే కూడా ఇలా మల్టీగ్రెయిన్ పిండితో చేసిన చపాతీలు హెల్త్కి చాలా మంచిది. ఇదివరకైతే నేను వీటిలో సోయా బీన్స్ కూడా వేసేదాన్నండి. అవి నాకు అంత సెట్ అవ్వలేదు. అందుకని సోయా బీన్స్కి బదులుగా శనగలు వేసి పిండి పట్టిస్తున్నాను. ఇలా శనగలు వేసి చేసిన పిండి కూడా చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా కలిపేసుకుని మూత పెట్టి ఒక అరగంట పాటు అయితే పిండిని నాననివ్వాలి. అరగంట తర్వాత పిండిని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. బాగా మర్దన చేసినట్లుగా బాగా కలుపుకోవాలి. పిండి సాఫ్ట్గా అయ్యి చపాతీలు మనకి బాగా సాఫ్ట్గా వస్తాయి ఇలా కలపడం వల్ల. ఇలా కలిపేసుకుని కొంచెం పిండిని తీసుకుని రెగ్యులర్గా మనం చపాతీలు ఎలా చేస్తామో అలాగే పొడి పిండి చల్లుకుంటూ చపాతీలు చేసేసుకోవడమే. మరీ పల్చగా చేసుకోవద్దు, అలా అని మరీ లావుగా చేసుకోవద్దు. సైజ్ మీ ఇష్టం అండి. చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు, పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు. పెనం బాగా వేడెక్కిన తర్వాత ఈ చపాతీని వేసేసుకుని మీడియం ఫ్లేమ్లోనే చపాతీని కాల్చుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం నూనె వేసుకుంటూ, మీరు కావాలంటే నూనె లేకుండా పుల్కాల్లాగైనా కాల్చుకోవచ్చు, లేదా కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కూడా కాల్చుకోవచ్చు. ఈ పిండితో మనం దోశలు కూడా వేసుకోవచ్చు. ఇంకా కేక్స్ చేసినప్పుడు గోధుమ పిండికి బదులుగా ఈ మల్టీగ్రెయిన్ పిండి వేసుకోవచ్చు. బిస్కెట్స్, కుకీస్ చేసినప్పుడు కూడా ఈ పిండిని వాడుకోవచ్చు. అయితే చపాతీలు చేసిన వెంటనే బాక్స్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. గాలి తగలకుండా బాక్స్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. దోశలు వేసుకోవాలనుకుంటే సరిపడ పిండి తీసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. నేనైతే చపాతీలోకి సాల్ట్ వేయను, దోశల్లోకి వేస్తా కానీ చపాతీ పిండిలోకి సాల్ట్ వేయను. కొంచెం సాల్ట్ కూడా వేసేసి ముందు కొంచెం నీళ్ళు పోసి, మామూలు నీళ్ళే, చల్లటి నీళ్ళే, వేడి నీళ్ళు కాదు, మామూలు నీళ్ళే పోసి ముందు కొంచెం నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మరి కొంచెం నీళ్ళు పోసుకుని గరిటె జారుడుగా కలుపుకోవాలి. పిండిని మరీ చిక్కగా కలిపేయద్దు, అలానే మరీ పల్చగా చేసుకోవద్దు. ఈ విధంగా కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా కలిపేసుకోవాలి. ఇంట్లో టిఫిన్ చేయడానికి పిండిలేమి లేవనుకోండి, అప్పటికప్పుడు ఈ మల్టీగ్రెయిన్ పిండి ఉందంటే పిండి కలిపేసుకొని దోశలు వేసేసుకోవచ్చు. రెగ్యులర్గా మనం చేసుకునే చట్నీలు వేసేసుకొని తింటే చాలా బాగుంటాయి దోశలు. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఒక గరిటెడు పిండిని వేసి పల్చగా స్ప్రెడ్ చేసేసుకోండి. దోశ వేసాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి పచ్చదనం తగ్గేంత వరకు కాలనిచ్చేసి పైనుంచి కొంచెం నూనె వేసుకుని కాలనివ్వాలి. దోశ కాలిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పేసుకోండి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనిచ్చేసి తీసేసుకోవడమే. ఈ దోశలు అయితే మన రెగ్యులర్ దోశలాగా బాగా క్రిస్పీగా రావండి, సాఫ్ట్గా ఉంటాయి దోశలు. వేడిగా అంటే ప్యాన్ నుంచి ప్లేట్ మీద వేయగానే క్రిస్పీగా ఉంటాయి, కానీ త్వరగా మెత్తబడిపోతాయి, సాఫ్ట్గా అయిపోతాయి. ఇలా మీకు దోశలు కావాలంటే దోశలు వేసుకోవచ్చు, చపాతీ కావాలంటే చపాతీ చేసుకోవచ్చు. చపాతీ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మరి మీరు కూడా ఈ మల్టీగ్రెయిన్ పిండిని ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే ఈ గ్రెయిన్స్ వాడు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.